तं महाकायं तप्तकाञ्चन सन्निभं लंबोदरं विशालाक्षं वन्देऽहं गणनायकं वन्देऽहं गणनायकं। తొలి పూజిత దైవం శ్రీ విఘ్నేశ్వరుల వారికి అంజలి ఘటిస్తూ మన సనాతన ధర్మ గురు పరంపరకు ఒకసారి స్మరించి మనం ముందుకెళ్ళాలి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః। జననీం శారదాం దేవి రామకృష్ణం జగద్గురుం పాదపద్మే త్రయోషిత్వా ప్రణమామి ముహర్ముహుః। నమః శ్రీ యతిరాజాయ विवेकानंद सोरये सच्चिद सुख स्वरूपाय स्वामिने तापहारिणे स्वामिने तापहारिणे। भारतीय सनातन धर्म ऋषुलु ఋషి పరంపరకు వేంచేసి ఉన్న శ్రీ 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 అహోబిల రామానుజ చిన్నజీయర్ స్వామి వారికి నమస్సమాంజలు తెలియజేస్తూ అనేక మంది మాతృమూర్తులు, మహిళలు, భక్తులు అందరికీ కూడా శ్రీవారి యొక్క ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సనాతన ధర్మం యొక్క మూల ఉద్దేశం ఆధ్యాత్మికత అని మనం ఎప్పుడైతే పేర్కొన్నామో, ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితం మనం విశ్లేషిస్తామో, మనదంతా కూడా వేదాంత మతం, చిన్న చీమ నుండి కూడా ఒక మహర్షి వరకు కూడా మనం ఆ యొక్క పరమ ఉద్దేశం మన అందరం కూడా వేదాంతుల మగుదం గాక. మనది వేదాంత మతం. శాక్తేయము, గణాపత్యము, వైష్ణవము, శైవము, ఇలా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒకటే, రెండవది లేదు. ఏ దారి గుండా వెళ్ళినా పొందాల్సిన పరమగమ్యం ఒక్కటే, ఈశ్వర సర్వభూతానాం. మనం నడుస్తున్నాం ఆధ్యాత్మిక జీవితంలో, కానీ పరమగమ్యం పట్ల సందిగ్ధత నెలకొన్నది. ఏ దేవుణ్ణి ఆశ్రయిస్తే శీఘ్రంగా ఆధ్యాత్మిక జీవితంలో పురోగమిస్తామా? ఈ విధమైన శివుడా, అమ్మవారా, గణపతి, సుబ్రహ్మణ్య స్వామివా, విష్ణువా? మన సనాతన ధర్మం ఏం బోధిస్తుందంటే ఉన్నది ఒక్కటే, రెండవది లేదు. ఈశ్వర సర్వభూతానం ఏం చెప్తుందంటే, మనం ఏదైతే మమకారాన్ని పెంచుకుంటున్నామో, ఒక స్త్రీకి తన భర్తకున్న పట్ల ఉన్న ప్రేమ, ఒక తల్లికి తన బిడ్డ పట్ల ఉన్న ప్రేమ, ఒక సోదరునికి తన అన్న పట్ల ఉన్న ప్రేమ, దీన్ని మనము బంధము అంటాం. ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించడానికి ఒక అడ్డంకి. మరి మనం దానికి ఏంటి మార్గం స్వామి అంటే, నువ్వు దినచర్యలో, నీ నిత్య జీవితంలో అత్యంత ప్రేమాస్పదమైనది ఏది ఉందో దాంట్లో భగవంతుణ్ణి చూడండి. ఒక భర్త తన భార్య పట్ల అమితమైన వాత్సల్యము, ప్రేమ, అది బంధనం అవుతుంది. దాంట్లో అమ్మవారిని దర్శించినప్పుడు అది ఆధ్యాత్మికత. మీకు తెలిసే ఉంటుంది, జడభరతుడు అతడు సర్వసంగ పరిత్యాగం చేస్తాడనమాట. ఆయన బట్టలను ఎలుకలు కొరుకుతుంటే పిల్లిని పెంచుకోవడము,
పిల్లికి పాలు కావాలి కాబట్టి ఆవును పెంచుకోవడము, అట్లాంటి కార్యక్రమంలో ఒక జింక పట్ల అతనికి విపరీతమైన ప్రేమ ఏర్పడుతుంది. అతడు సర్వసంగ పరిత్యాగి. అంత్యకాలమున ఈశ్వరుడి పైన దృష్టి ఉండకుండా ఆయనకు నేను చనిపోయిన తర్వాత ఆ జింక పరిస్థితి ఏమవుతుంది అనే భావనతోనే ఆయన జన్మిస్తాడు. మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక యతీశ్వరులు, మునీశ్వరులు, సర్వసంగ పరిత్యాగులు కూడా కామిని కాంచనాలను పూర్తిగా వదిలేసి, డబ్బు దస్కాన్ పైన కూడా వదిలేసి కూడా అయినా ఈశ్వరుని దర్శించలేకపోతున్నారు. పేరు ప్రఖ్యాతులనే ఆ బంధంలో వాళ్ళు చిక్కుకుపోతున్నారు. ఆధ్యాత్మిక జీవితము మనకేం తెలియజేస్తుందంటే భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, అది కాదనలేని నిజం. కానీ ఆ భగవంతుణ్ణి గుడిలో ఉన్న ఒక విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు వాస్తవమే, కానీ అక్కడికే పరిమితం చేయదు. ఇందు గలడందు లేడు సందేహం లేదు చక్రి, ఎందెందు చూసినా అందందే గలడు. చెట్టులో పుట్టలో మీరు సంకల్పించుకొని ఒక కుక్కలో కూడా భగవంతుని దర్శించవచ్చు, ఒక ఆవులో కూడా భగవంతుని దర్శించవచ్చు. ఇంకొకటి మనలో ఒక భావన ఉందన్నమాట, సర్వసంగ పరిత్యాగులే, ఋషులే, మునులే, అరణ్యవాసం చేసిన వాళ్లకు మాత్రమే ఈ పరమార్థం సిద్ధిస్తుంది అని. కానీ వేదాంత మతం ఏం చెప్తుంది అంటే, శ్వేతకేతవ మహర్షి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఉపనిషత్తులను అధ్యయనం చేసిన వారికి ఎవరికైనా కూడా, శ్వేతకేత మహర్షి ఏం చేశారంటే, వారి తండ్రి గారైన అరుణి మహర్షి పుత్రుడు వారు ఒకసారి మొదటి నుంచి కూడా వారు అరణ్యవాసంలోనో ఆశ్రమాల్లోనే వారు పుట్టి పెరిగినారు. కాబట్టి వారు ఒకసారి పాంచాల రాజ్యానికి వెళ్ళడం జరుగుతుంది. ప్రవహన జైవాలి మహర్షి యొక్క రాజ్యంలో వారి సన్నిధిలో వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. వారిని జైవాలి చక్రవర్తి ఒక విషయం అంటారు, అయ్యా మీకు మనిషి మరణించిన తర్వాత ఎలా ఎక్కడికి వెళ్తారో తెలుసా? శ్వేతకేశవ మహర్షి అంటారు, అయ్యా తెలియదండి నాకు. సరే, మనిషి మరణించిన తర్వాత ఎక్కడ ఏ విధంగా మళ్ళా తిరిగి వస్తారో తెలుసా? స్వామి నాకు తెలియదండి. తర్వాత వారు ఇంకో విషయం అంటారు, పితృయానాల గురించి, దేవయానాల గురించి మీకు ఏమన్నా తెలుసా? స్వామి నాకు అది కూడా తెలియదు స్వామి. ఆయన నిశ్చేషుడైతాడు, ఈ చక్రవర్తి ఇన్ని విషయాలు చెప్తాడు, అయితే నీకేం తెలియదు అని చెప్తారు అన్నమాట. జైవాలి చక్రవర్తి తిన్నగా వారి ఆశ్రమానికి వెళ్ళి అరుణి మహర్షిని అంటారు, తండ్రి గారు చక్రవర్తి వారు ఇట్లా నన్ను అడిగారు అంటే ఆయన కూడా చెప్పలేకపోతాడు. ఎందుకంటే ఆయనకే తెలియదు అనమాట. కాబట్టి వాళ్ళిద్దరు కూడా వెళ్ళి జైవాలి మహర్షి యొక్క రాజ్యానికి వెళ్ళి, స్వామి చక్రవర్తి గారు మీరు ఆ పరమార్థాన్ని నాకు బోధించండి అని చెప్తారు. అయితే వాళ్ళు ఏమంటారు, ఆ చక్రవర్తి గారు, ఇది యతీశ్వరులకు, ఋషీశ్వరులకు సంబంధించింది కాదు. ఇంతకుముందు అందరూ కూడా ఇది చక్రవర్తుల యొక్క ఆధీనంలో ఉన్నది పరమార్థం. ఏ విధంగా స్వామి అంటే, వేదాంత మతం ఏం చెప్తుందంటే, తీవ్రమైన కార్యాచరణలో మధ్యలో అగాధమైన శాంతి. వారు చెప్పే ఉద్దేశం ఏంటంటే, వీరాది వీరులు, భాగవత యోధులు, ఏదైతే శ్రీకృష్ణ పరమాత్మ గీతా సందేశాన్ని ఇచ్చింది ఒక యుద్ధ రంగంలో. కాబట్టి అత్యున్నతమైన ఈ ఆదర్శాన్ని వీరాది వీరులు, భాగవత యోధులు, బలశాలులు, శక్తివంతులు మాత్రమే గ్రహించగలుగుతారు. వివేకానందుల వారు అంటారు, స్వామీజీ మీరు ఒకసారి భక్తి గురించి ఎక్కువ చెప్తారు, ఒకసారి జ్ఞానయోగాన్ని గురించి, ఒకసారి రాజయోగాన్ని గురించి, ఒకసారి జ్ఞానయోగాన్ని గురించి. అంటే ఏమాత్రమైన ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో ఉన్నతి సాధిస్తే తప్ప ఒక వివేకానందుని తెలుసుకోవడానికి ఇంకో వివేకానందుడు అవసరం పడతాడు. కాబట్టి వేదాంత మతం మనకి ఏం చెప్తుందంటే, మొదట ఉద్ధరే ఉద్ధరాత్మానం, మనల్ని మనం ఉద్ధరించిన తర్వాతనే మనకు భగవద్గీతలో కానివ్వండి, భాగవతంలో కానివ్వండి, ఉపనిషత్తులో కానివ్వండి, రామాయణంలో కానివ్వండి,
సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు మనం అర్థం చేసుకోజాలం. ఎందుకంటే ఎన్నో ప్రలోభాల మధ్యలో బంధింపబడిన వ్యక్తి సూక్ష్మ విషయాల పైన దృష్టి పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి మనం అందరం వేదాంతులు అవుదాం గాక. ఎప్పుడు అవుతాం మనం వేదాంతులం? బాలకావస్థ అంతా ఆటపాటలతో గడిచిపోతుంది. యవ్వనమంతా కూడా ధన సంపాదనలో, కామినీ చింతనలో తీరిపోతుంది. మలిదశ వచ్చినప్పుడు తిరుపతి కొండ ఎక్కలేని పరిస్థితి. భగవంతుని విగ్రహాన్ని చూద్దామన్నా కళ్ళు మస్క అవుతుంది. మొక్కల నొప్పులు, ఈ విధమైన జీవితం గడిచిపోతుంది. బాలకావస్థ నుండి మధ్యం నుంచి వృద్ధాప్యం వస్తున్నాయి. భగవంతుని నామాన్ని కూడా పలకలేని ఒక పరిస్థితి వచ్చేస్తుంది, పళ్ళన్నీ ఊడిపోయి. కాబట్టి చక్కని చిన్న గేయ రూపంలో మీకు ఈ జీవిత సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. యవ్వన దినకరుడస్తమించెనే, చేజారినది జీవనమంతా, జార విడిచి తిని జీవితమంతా అని ఇప్పుడన్నది నా మనసు, నా మనసు, నా మనసు. నశ్వర జగమే సమస్తమంతివి, నీలో దేవుని తలచనలేదు. నశ్వర జగమే సమస్తమంతివి, నీలో దేవుని తలచనలేదు. రామకృష్ణ ఓ గురు మహారాజా, పడవని నీవే దాటించాలి గురు మహారాజ్, గురు మహారాజ్. ఎవరికైతే మనస వాచ కర్మణ విగ్రహ శుద్ధిగా ఇష్టదేవ పైన విశ్వాసం ఉంటుందో, ఈ కష్టాల కడిల్లో, ఈ బాధలు, ఈ వేదనల నుంచి కూడా ఈ నామం యొక్క సహాయంతోనే ఈ భవసాగరాన్ని దాటేస్తా అనే నమ్మకం ఉన్న వాళ్లకు, గురు చరణాల పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళు ఈ భవబంధాలన్నింటినీ కూడా కేవలం గురు కృప, దైవ కృప వలన ఈ సంసార సాగరాన్ని, ది ఓషన్ ఆఫ్ సంసార దాటేస్తాం. కాబట్టి మనము పూజలకే పరిమితం అవుతున్నాం, అంత దాటి వెళ్తలేం. అంటే పూజలను తక్కువ చేసి చెప్పడం కాదు ఇక్కడ ఉద్దేశం. పూజ కంటే జపము ఉన్నతమైనది. జపంలో బహిర్ముఖ జపము, అంతర్ముఖ జపము, అజపా జపము. ఇతరులకు ప్రదర్శించు చేసేది బహిర్ముఖ జపం. భగవంతుని నామాన్ని లేదా గురునామాన్ని పెదవులు కలపకుండా అంతర్ముఖంగా చేసేది అంతర్ముఖ జపం. జపం చేయగా 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 ఏ విధమైన బాహ్య చిహ్నాలు అవసరం లేకుండా ఒక సైకిల్ చక్రం మాదిరి మన అంతరంగంలో మీరు ఏ పని చేస్తూ ఉండండి. స్కూల్లో పాఠాలు బోధించండి, లేదా ఏదన్నా మీ చేతులు మాత్రము పని చేస్తుంటే మీ అంతరంగంగా భగవంతుని నామాన్ని అది జపిస్తూనే ఉంటుంది. దాన్ని అజపా జపం. జపం కంటే ఉన్నతమైనది ధ్యానం. ధ్యానమగ్నుడు సర్వం సాధిస్తాడు. ధ్యానం ధ్యానం ధ్యానం. కానీ మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మనకు నిద్ర వస్తుంది, లేదంటే ఏవైనా ఆలోచనలు వస్తుంది. ఎంతో కొద్దిగా ఆధ్యాత్మిక సాధన చేస్తే తప్ప, మనసు స్థిరపరిస్తే తప్ప ధ్యానమగ్నుడు కాలేదు. దానికంటే ఉన్నది అయ్యా ఇదేం చేయలేదు నేను ఇవన్నీ కూడా అన్నప్పుడు ఒక వ్యక్తికి, యవ్వనంలో ఉన్న ఒక వ్యక్తికి తన ప్రియురాల పైన ఎంత ప్రేమ ఉంటుందో, ఆమెను ఆకర్షించడానికి ఎన్ని వేషాలు వేస్తాడో, ఒక తల్లికి తన బిడ్డ పట్ల ఉన్న అమితమైన ప్రేమ ఏ విధంగా ఎంత ఉంటాడో, తండ్రికి తన పుత్రుని పైన, సోదరునికి తన అన్న పైన, ఇవన్నీ కలిపితే ఎంత ప్రేమ ఉంటుందో, అట్టి ప్రేమ మనకు భగవంతుని పైన కలిగిందా, ఆయనను బంధించే తాడు మనకు చేతుల్లో ఉంది. కాబట్టి మీరా ప్రేమ భక్తితోనే శ్రీకృష్ణుని బంధించింది. శబరి రాముని ప్రేమ భక్తి ద్వారానే కృప సాధించింది. ప్రేమ భక్తి అనేది అన్నిటికంటే ఉన్నతమైనది.
పూజ, జపము, ధ్యానం అన్నిటికంటే కూడా ప్రేమ భక్తి ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనలో ఉన్న ఆ అంతరాత్మ మేల్కొల్పాలి. అది కూడా ఒక చిన్న గేయ రూపంలో మీకు చెప్తాను. నిదురపోయేడు మీ ఆత్మ లేచినంతనే ఎంచక్క, నిదురపోయేడు మీ ఆత్మ లేచినంతనే ఎంచక్క, ప్రకాశించునో చూడండి పరవశించునో చూడండి, బాలకులారా బాలికలారా బాలబాలిక ప్రౌఢులారా ఆత్మే మీరని తెలియండి, ఆత్మే మీరని తెలియండి. ఇప్పటి వరకైతే నేను నా ఈ శ్రీముఖము, ఈ చేతులు, కాళ్ళు, ఈ శరీరము, జడపదార్థమని జీవితం అంతా కూడా ఈ శరీరాన్ని మనం సంరక్షించుకోవడానికి, అలంకరణ చేయడానికి సరిపోయింది. ఎప్పుడైతే నేను ఈ శరీరాన్ని కాదు, నేను నిత్య శుద్ధ ముక్త ఆత్మను, నాలో ఆత్మారాముడు ఉన్నాడు, నాలో ఆత్మారాముడు ఉన్నాడు, శ్రీమన్నారాయణ ఉన్నాడు అనే భావన ఏంటంటే గొప్పదండి. భావనలో మనం స్థిరపడాలి. కాబట్టి మనమందరం కూడా వేదాంతులం అవుతాం కాక, మనమందరం కూడా ఉన్నత కార్యాలను సాధించడానికి జన్మించిన అనే ఉన్నతమైన ఆలోచన ద్వారా మనం ముందుకెళ్ళాలి. పరమార్థము, ఆధ్యాత్మికత అనేది ఏ కొద్ది మంది చేతిలో లేదండి. మన అందరిది, ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక జీవితం గడిపే అర్హత ఉంది. చీమ నుంచి మహర్షి వరకు కూడా ఆధ్యాత్మిక జీవితం గడపడానికి మనం ఏం ఆలోచిస్తామో మనం అదే యద్భావం తద్భవతి. మనం బయటికి ఎంతగా కూడా గాంభీర్యంగా ఎన్నో ఉన్నతమైన విషయాలు మాట్లాడచ్చు, ఆసేతు హిమాచల పర్యంతం కూడా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడచ్చు. కానీ పరమాత్మ పెరుమాళ్ళ భగవంతుడు అన్ని చీమ చిట్టుకున్న చూసే ఆ భగవంతుని దృష్టిలో సర్వం ఉంది అని గ్రహించాలని మనం అందరం కూడా ఆధ్యాత్మిక జీవితంలో పూర్ణ ప్రయత్నం చేసేవాడికే మహాఫలం చేస్తుంది. ఈ మీనమేషాలు లెక్క పెట్టు, ఈ రోజు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి అనే ఈ జీవితంలో మన జీవితం అంతా గడిచిపోతుంది. కాబట్టి మన మతం వేదాంత మతం, మన ధర్మం సనాతనమైనది. కాబట్టి సనాతన ధర్మంలో జన్మించడమే ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో. కాబట్టి ఆ శ్రీనివాస యొక్క శ్రీకృప మనందరిపైన వర్షించాలని, మనందరం కూడా ఆధ్యాత్మిక జీవితంలో పురోగమనం సాధించాలని, మరో అవకాశం ఉంటే విస్తారంగా ఈ ఆధ్యాత్మిక జీవితం గురించి మనం చర్చించుకుందాం. అవకాశం ఇచ్చిన ఈ ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ కూడా ఈరోజు మీ అందరితో ఈ మా ఆధ్యాత్మిక అనుభవాలు పంచుకోవడము ఆనందంగా భావిస్తూ జై శ్రీరామ్, సియావర రామచంద్ర పవన సుత హనుమాన్ కి